హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈనాటి మార్కెట్ విశేషాలు ఏమిటంటే జస్ట్ అయోమయంలో మార్కెట్. ఇది అయోమయమా లేకపోతే తెలివిగా చేస్తున్నారా అనేది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అనుకోండి. మనకు మాత్రం ఇన్వెస్టర్స్కి, చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి, షార్ట్ టర్మ్ ప్లేయర్స్కి, స్మాల్ ట్రేడర్స్కి మాత్రం అయోమయమే. చూడండి, నిన్నేం చేశారు, మార్కెట్ పడేశారు. ఓపెనింగే భయంకరంగా పడిపోయింది. సరే ఇంకా పడుతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఉండి 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 మెల్లగా పూర్తిగా రికవర్ అయిపోయింది. పూర్తిగా ఎలా రికవర్ అయిపోయింది అనేది ఇట్స్ ఎ రియలీ గుడ్ సబ్జెక్ట్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, ఫ్లాట్ అయిపోయింది, బాగానే మొత్తం లాస్ రికవర్డ్, నో లాస్, మార్కెట్లు సజావుగా బాగున్నాయి. మళ్ళీ ఈరోజు చక్కగా ఓపెనింగ్ చక్కగా ఉంది, ప్లస్ సైడే ఉంది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మార్కెట్లు బాగా నడుస్తూ అంటే నిన్న పాజిటివ్గా క్లోజ్ అయింది కదా, కొద్దిగా స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది కదా, అంటే అది కంటిన్యూ అయిందని అర్థం. అట్లా అర్థం చేసుకోవాలి. ఓపెనింగ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ దాన్ ది ప్రీవియస్ క్లోజ్, అంటే దాన్ని బుల్లిష్ క్లోజ్ అంటాం, బుల్లిష్ ఓపెనింగ్ అంటాం. నిన్నటిదేమో బుల్లిష్ క్లోజింగ్ అంటాం. అంటే చూడండి, ఓపెనింగ్ లో, క్లోజింగ్ హై. దీనికంటే ఇది ఓపెన్లో ఉంటే ఇది బుల్లిష్ అని. ఇది క్యాండిల్ స్టిక్లో చూసినట్లయితే ఇట్లా వస్తుంది. ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి కాదు, ఇక్కడ ఓపెన్ అయింది, కింద ఓపెన్ అయింది, కొద్దిగా కిందకు వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఫైనల్గా పైకి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ లో, క్లోజింగ్ హై అంటే బుల్లిష్. నిన్న జరిగింది ఇది. ఓపెనింగ్ రెడ్ క్యాండిల్ భయంకరంగా కింద ఎక్కడో ఓపెన్ అయ్యి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మెల్లిగా పికప్ అయిపోయింది. ఇవాళ ఏం జరిగింది, డే 1 నిన్న, డే 2 ఈరోజు ఏం జరిగింది, ఓపెనింగ్ ఈజ్ హయ్యర్ దాన్ ప్రీవియస్ క్లోజ్. అంటే ఓపెను ఇక్కడ అయిందనమాట. అక్కడ అయ్యి కొంచెం పైకి వెళ్ళి, కొంచెం పైకి కూడా వెళ్ళి ఇట్లా ఉండి తిన్నగా కిందకు వచ్చింది, ఇంకా కిందకి వెళ్ళి కొంచెం కవర్ చేసింది. అంటే లో ఓపెనింగ్ హై క్లోజింగ్ బుల్లిష్, హై ఓపెనింగ్ లో క్లోజింగ్ బేరిష్. చూసారా, హై ఓపెనింగ్ లో క్లోజింగ్ బేరిష్, లో ఓపెనింగ్ హై క్లోజింగ్ బుల్లిష్. అంటే బోత్ ఆర్ డయామెట్రికలీ ఆపోజిట్. ఏంటి చేస్తున్నారు అంటే, ఏంటి ఇట్లా ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుందంటే జస్ట్ చెప్తున్నాను చూడండి. నిన్న పడిపోతుంది అనుకుని నేను ఎవరైనా షార్ట్ సెల్లింగ్ చేస్తే వాళ్ళ చేతిలోంచి డబ్బులు కక్కిచ్చేశారు. పైకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ, షార్ట్ సెల్లింగ్ వాళ్ళందరినీ బుక్ చేస్తారు. పైకి వచ్చేసింది కదా, వాళ్ళు లాసులు బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంట్రాడే వాళ్ళు. ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు ఇక్కడ కవర్ చేసుకున్నారు. అంటే షార్ట్ సెల్లర్స్ని బుక్ చేసేసింది, అంటే బుక్ అయిపోయారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఓపెనింగ్ చాలా సజావుగా బాగా జరిగింది. అంటే నిన్నటి జనరల్గా నిన్నటి విన్నింగ్ స్ట్రీక్, అంటే విన్నింగ్ నిన్న రైజ్ అయింది కదా, నిన్న పైకి వెళ్ళింది కదా, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అని. ఏం జరుగుతుంది జనరల్గా, 2 రోజులు 3 రోజులు తగ్గితే 2 రోజులు 3 రోజులు మళ్ళీ రికవర్ అయిపోతున్నది. అట్లా ఫైనల్గా 4,900, 4,850, 900 వరకు పైకి వెళ్ళింది. 4,300 కింద, అంటే 600 పాయింట్లు.
ఆ తర్వాత ఏమైంది 4,600 4,900 మధ్యన కొంచెం పైకి వెళ్ళి వచ్చింది. ఇది ఏంటి ఇది కొంచెం రికవరీ టైప్గా ఉన్నట్టుంది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ గురించి అసలు మార్కెట్ పట్టించుకోవటం లేదు కదా, అది కదా ఇంప్రెషను. కాబట్టి కోవిడ్ బేసిస్ మీద ఇక్కడ ఎవరు ట్రేడింగ్లు ఇన్వెస్ట్మెంట్లు ఏం చేయటం లేదు. బట్ ఇక్కడ ఓపెనింగ్ బాగుంది, ఇంకా పెరుగుతుంది అని కదా, కొద్దిగా పెరిగింది కూడాను, బాగానే ఉంటుందని ఇక్కడ బై పొజిషన్ మెయింటైన్ చేస్తారు, ఇక్కడ బయింగ్లోకి వెళ్ళిపోతారు. తీరా చూస్తే మెల్లగా 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 కిందకు వచ్చేసింది. మధ్యలో 1-2 సార్లు జర్కులు ఏదో కొద్దిగా రికవర్ అవుతుంది అన్నట్టు. అంటే మానవుడు ఆశాజీవి కదా, ఇంకొద్దిగా రికవర్ అవుతుందేమో, సరే అవుతుందేమో, లాస్ ఉంది బుక్ చేయటం, ఇలా రికవర్ అవుతుందేమో చూడటం, చూసి చివరికి పాతాళానికి కింద దాకా ఇక్కడ దాకా పడిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి దండం పెట్టి ఇక్కడ షార్ట్ కవరింగ్, ఇక్కడ లాంగ్ పొజిషన్స్ వైండప్ చేసుకోవటం, ఇక్కడ లాంగ్ పొజిషన్స్ ఇక్కడ వైండప్ చేసుకుంటా అంటే లాస్ బుక్ చేయటం, ఇక్కడ షార్ట్ పొజిషన్స్ ఇక్కడ షార్ట్ కవరింగ్ చేసుకోవటం, అంటే క్షవరమే. రెండు సందర్భాల్లో కూడా డూబియస్. అంటే మార్కెట్ ఏమిటి జరుగుతున్నదంటే చెప్తున్నాను, మార్కెట్ ఈజ్ నాట్ డిసైసివ్, మార్కెట్ ఈజ్ కన్ఫ్యూజ్డ్, అయోమయంలో గందరగోళంలో ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ ఒక రకంగా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది. కరోనా అంత వారం రోజుల్లో 10 రోజుల్లో తగ్గేది కాదు, నెలలు పడుతుంది. దీని ఇంపాక్ట్ ఒక క్వార్టర్ పాడైపోతుంది కదా అట్లీస్ట్, ఆ తర్వాత ఇంకేమవుతుందో. కాబట్టి అర్థం కావటం లేదు, ఎవరికీ అర్థం కావటం లేదు. అందువల్ల ఏంటంటే ఫ్రెష్ బయింగ్లోకి ఎవరు వెళ్ళటం లేదు. పెద్దవాళ్ళ గురించి, పెద్ద ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రెష్ బయింగ్ ఎందుకు వెళ్ళటం లేదండి అంటే మార్కెట్ తగ్గుతుందేమో చూడాలి, ఈ స్టేజ్లో కొనటం అనవసరం. అది మరి మార్కెట్ తగ్గుతుందేమో అని చూడటం బాగానే ఉంది. మరి మార్కెట్ పెరుగుతుందా? పెరుగుతుంది. పెరిగినప్పుడు అబ్బే దీనికి ఇంత స్ట్రెంగ్త్ లేదు, అంత సీన్ లేదులే అని కొట్టిపారేస్తున్నారు. అంటే పెరిగినప్పుడల్లా అమ్ముతున్నారు, సెల్ ఆన్ రైజ్. ఇంకా చెప్పాలంటే కొంతమంది పెద్ద ఆపరేటర్స్ సిస్టమేటిక్ సెల్లింగ్ ప్లాన్లో ఉన్నారు. ఎవరంటే పెద్ద మనుషుల్లో క్లియర్గా కనిపించే వాళ్ళు మనకి ఎఫ్ఐఎస్ ఉన్నారు. నిన్న మార్కెట్ అంత రికవర్ అయినా వాళ్ళు అమ్మింది తిరిగి కవర్ చేసుకోలేదన్నమాట. 2,300 కోట్లు అమ్మారు నిన్న. ఏమండి, 2,300 కోట్లు వాళ్ళు అమ్మితే మన వాళ్ళు ఒక 500 కోట్లు కొన్నారు అంతే, డిఐఎస్. అంటే మిగిలినంతా ఎవరు కొన్నారండి? మీలాంటి నాలాంటి వాళ్ళు కొని ఉంటారు. ఇట్లా స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న ట్రేడర్స్ వీళ్ళు డబ్బులన్నీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు పడేస్తారు. లేకపోతే ఎలా పడేస్తారు? పడేయాలంటే ఎవరో ఇప్పుడు రీప్లేస్ చేయాలి కదా. చిన్న ఇన్వెస్టర్లు అందరూ కొనుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటే, ఏమయ్యా వచ్చారా, ఎక్కారా బస్సు, మేము దిగిపోతున్నాం. చిన్న వాళ్ళందరూ ఎక్కిన తర్వాత చక్కగా వాళ్ళు సడి చప్పుడు లేకుండా చెప్ప పెట్టుకుంటే టక్కని దిగిపోతారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇది ఒక మాయాబజారే, స్టాక్ మార్కెట్ అనేది మాయాబజారే. అందుకని షార్ట్ రన్లో అస్సలు మార్కెట్ని మనం అర్థం చేసుకోలేము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు. అందుకే లాంగ్ రన్లో మాత్రమే, లాంగ్ టర్మ్ బయింగ్ మాత్రమే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే శ్రేయస్కరం. అక్కడ ఇవన్నీ ఐరన్ అవుట్ అయిపోతాయి. షార్ట్ టర్మ్ అస్సలు వీలు పడదు. చూసారా ఏం జరిగిందో నిన్న మోసమే, ఇవాళ మోసమే, మాయ చేశారంతే. ఎంతమంది ఇరుక్కుపోయారో నాకైతే తెలియదు, ఖచ్చితంగా ఇరుక్కుపోయి ఉంటారు. అందులో నిన్న మన డిఐఎస్ కొన్నది 500 కోట్లు అయితే వాళ్ళు 2,300 కోట్లు అమ్మారు. మిగతా 1,800 కోట్లు ఎవరు కొన్నారండి? అంటే డిఐఎస్ కూడా అంతగా కొనటం లేదు, నిన్న కొనలేదు అట్లీస్ట్. మరి ఇవాళ డేటా రాలేదు చూడడానికి, అందుకని వదిలేశాను, రేపు చూద్దాంలేండి. అంటే ఇవాళ ఇంకా బాగానే ఉంది, స్టేబుల్గా ఉంది, మార్కెట్ పెరుగుతుంది, ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది. ఎందుకంటే 600, 700 ఉంది కదా, 500, 600కి వచ్చింది కదండి. 600కి వచ్చింది కదా, మళ్ళీ 700కి పర్వాలేదు, ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది. అట్లాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి మెల్లమెల్లగా ఆరగా మొత్తాన్ని
14,500 తీసుకొచ్చేసారు. ఇది 14,500 సబ్స్టిట్యూషన్ కాదు మామూలుగా అయితే. ఎందుకని 600 దగ్గర సపోర్ట్ తీసుకున్నది ఈ మధ్యన. ఆ 600 550 600 దగ్గర తీసుకున్న సపోర్ట్ ఏమైంది, ఇవాళ పోయింది. అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, మళ్ళీ 300 అండ్ బిలో ఏది తగ్గితే. అయితే ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే ఈరోజు వాలటైలిటీ ఇండెక్స్ పెరగలేదు, తగ్గింది. అదొకటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే వాలటైలిటీ ఇండెక్స్ పెరగలేదు, తగ్గింది కాబట్టి లైట్గా 3%కి దగ్గరలో 2.5% అట్లా తగ్గింది. దీని పర్యవసానం ఏంటంటే, అంటే ఇవాళ వరకు అంటే మార్కెట్ తగ్గింది లైట్గా, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది కాబట్టి దీని పర్యవసానం ఏమిటి అంటే భయంకరంగా పడేయకపోవచ్చు, కానీ చెప్పలేము సుమా. వరుసనే మొదలు పెట్టేశారనుకోండి, మొదలు పెట్టేస్తే అప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ కూడా ఉత్తర ధ్రువానికి వెళ్ళిపోతుంది, పెరిగిపోవటం మొదలు పెడుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన కథ ప్రకారం అంటే ఏంటంటే రేపు భయంకరంగా పడేయకపోవచ్చు. వాళ్ళు కొద్దిగా పడేశారు 1%. రేపు అంత భయంకరంగా పడేయకపోవచ్చు, అంతవరకే చెప్పగలం. కానీ ఖచ్చితంగా రేపు రికవర్ అయిపోతుంది లేకపోతే రేపు పడిపోతుందని మాత్రం చెప్పలేము సుమా. అది వీలు పడదు, అట్లాంటివి మనం ట్రై చేయకూడదు. లెట్ us నాట్ ట్రై టు గెస్ ఆర్ ప్రెడిక్ట్ వాట్ హ్యాపెన్స్ టు మార్కెట్ టుమారో. తర్వాత చాలామంది సింగపూర్ నిఫ్టీ చూస్తూ ఉంటారు, చాలా కేర్ఫుల్గా ఉండండి. సింగపూర్ నిఫ్టీ దట్ ఈస్ డూబియస్, వెరీ డేంజరస్. బ్రహ్మాండంగా మైనస్లో చూపిస్తుంది, మర్నాడేమో ఇక్కడ ప్లస్ అయిపోతుంది, అక్కడ ప్లస్లో చూపిస్తుంది, ఇక్కడ మైనస్ అయిపోతుంది, ఒక్కోసారి టాలీ అవుతుంది. అంటే అది సింగపూర్ నిఫ్టీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవటం అవ్వదు. అంటే అర్థం ఏంటి, అన్సర్టనిటీ. దాన్ని ఎందుకు ఫాలో అవ్వాలి? మార్కెట్ కొద్దిగా రెడ్లో ఉంది సింగపూర్ నిఫ్టీ, బహుశా రేపు కొద్దిగా తగ్గుతుందేమో, ఎట్ ది మోస్ట్ ఓపెనింగ్ మైనస్లో ఉంటుందేమో, అంతే తప్ప అంతకుమించి ఎక్కువ ఇంటర్ప్రిటేషన్ చేయడానికి లేదు. ఓకే అండి. అందుకని షార్ట్ టర్మ్ మార్కెట్లో ఎవరు చెప్పు చేతుల్లో ఉండో ఎవరికి అర్థం కావు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం రకరకాల ట్రిక్లు ప్లే చేస్తారు, సొమ్ము చేసుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో గమనించారో లేదో, లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు ఈరోజు రిజల్ట్ ఎస్బీఐ రిజల్ట్ వచ్చింది. ఎస్బీఐ లైఫ్ రిజల్ట్స్ బాగున్నాయి, లాస్ట్ ఇయర్ కంటే ప్రాఫిట్ పెరిగింది. అంటే ఈ కరోనా పుణ్యమాని, ఈ కరోనా పేరు మీద ఏంటి జరుగుతున్నదంటే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ బాగానే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అందుకోసం చెప్పటం. ఇప్పుడు ఇట్లా లైఫ్ ఇన్సూరెన్స్ వాటిల్లో ఎస్బీఐ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, లీడర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళది ఒకటి. ఈ 3 లీడర్స్. రేపొద్దున ఎల్ఐసి వస్తుంది, ఐపీఓ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మొత్తం ఈక్వేషన్స్ మారిపోతాయి. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. వీటినేమి అంతా ఏం చేయలేదులేండి ఎల్ఐసి, వీళ్ళు కూడా చాలా గట్టి వాళ్ళు. సో లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ బాగుందండి. తర్వాత ఫార్మా బిజినెస్ బాగుందండి, న్యాచురల్ బాగుంటుంది. ఫార్మా, తర్వాత ల్యాబ్ టెస్టులు, లాల్ పాత్ ల్యాబ్, ఇవన్నీ ఎప్పుడో ఎంఎంబిఎస్లో లాల్ పాత్ ల్యాబ్ గురించి చెబితే బాపురే ఏమైపోయిందని, ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఇంకొకటి ఉండి అలాగే అనుకోకుండా ఆ ల్యాబొరేటరీస్ ఎందుకు సెలెక్ట్ చేయటం జరిగిందో, ఏదో లక్, అది ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. వెరీ గుడ్, మంచిదేలేండి, కావాల్సిందే అది. సర్వే జనా సుఖినో భవంతు. తర్వాత అండి రెండో సెక్టర్ ఫార్మా చెప్పక్కర్లేదు. మూడో సెక్టరు నాకేమనిపిస్తుంది అదంటే షుగర్స్. ఈ మధ్యన షుగర్స్, ఈ పెట్రోల్లో మిక్స్ ఒకటి వచ్చింది కదా, షుగర్ ఇండస్ట్రీ కూడా పికప్ అవుతున్నది, బాగున్నది. అయితే ఈ ఇండస్ట్రీస్ వాచ్ లిస్టులో పెట్టుకోవాలి. వీటిల్లో కొన్ని మంచివి పెట్టుకుని బై ఆన్ డిప్స్, ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని వీటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని, 2-3 సెలెక్ట్ చేసుకుని ఎంటర్ అవ్వాలి. పెరుగుతున్నప్పుడు కాదు, పెరుగుతున్నప్పుడు ఉపయోగం లేదు. కరెక్షన్ వస్తేనే, లేకపోతే కూర్చుంటాను నాకేమైంది. ఆ టెంపర్మెంట్ చాలా అవసరం అండి. ఎంత టైం పడుతుంది, ఓహో చాలా టైం పడుతుందా, 6 నెలల సంవత్సరం, పర్లేదు 6 నెలల సంవత్సరం అయితే ఎందుకు ఉంటాను, ఇంకేదో చూస్తాను.
కొన్ని అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని విల్ బి మిస్సింగ్ సమ్ ఆపర్చునిటీస్. లెట్ ఇట్ బి. అంటే ఆపర్చునిటీస్ మిస్ అయినా కూడా పట్టించుకోకూడదు. అయ్యో వదిలేశాను, అయ్యో కొని ఉండాల్సింది, అయ్యో కొని ఉండాల్సింది. అంబర్ ఎంటర్ప్రైజెస్ 1000, 1200, 1400కి చెప్పాం అప్పుడు అదేలేండి. అప్పుడు ఇది కదా, మల్టీ క్యాప్లోను, ఎంఎంబిఎస్లోను, ఎక్కడో రెంట్లోను అనుకుంటా. ఇప్పటికీ కొంతమంది అంటుంటారు, అయ్యో మిస్ అయిపోయావు రావు గారు, అయ్యో మిస్ అయిపోయావు రావు గారు, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు కొనమంటారా? కోవిడ్ టైంలో ఏం కొంటారులేండి. మళ్ళీ 2000 బిలో 2000కి వస్తే తప్ప అంబర్ ఎంటర్ప్రైజెస్ అంత తొందరగా కష్టం కదా, చెప్తున్నా మాట వరుసకి. సో మిస్సింగే, కొన్ని మిస్ అయిపోతాం. ఏమవుతుంది? మిస్ అయినా పర్వాలేదు, లెట్ ఇట్ బి. వాట్ వీ హ్యావ్ మిస్డ్, దట్స్ ఇట్, పీరియడ్. ఆ టెంపర్మెంట్ ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉండాలి, కానీ షేర్ల గురించి వరి ఏం లేదు. ఎప్పుడోకప్పుడు ఆపర్చునిటీ వస్తుంది, ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. అంతవరకు ప్రశాంతంగా కూర్చోవటం, మన పని మనం చేసుకోవటం. ఇంకా ఉన్నాయి కదా చాలా షేర్లు, పెరిగితే వాటిని అమ్ముకుంటాం, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అయితే కొన్ని షేర్లు ఉంటాయి, అవి నెవర్ టు బి సోల్డ్ టైపు. ఈ మధ్యన నాకు అది మల్టీ క్యాప్లోను, ఎంఎంబిఎస్లోను కూడా చెప్పాను కదా, నాకు తెగ వచ్చేస్తున్నాయి మెసేజెస్. ఏమిటంటే వినతి ఆర్గానిక్స్. ఈ వినతి ఆర్గానిక్స్ ఎప్పుడు 2012లోనో ఎప్పుడో చాలాసార్లు డిస్కస్ చేసినట్టున్నాను. 2012 2012 ఆ ప్రాంతాల్లో ఎక్కడో పట్టాం. ఎక్కడో రీసెర్చ్ టీం నుంచి ఎక్కడి నుంచో ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది, దాని మీద స్టడీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ టైంలో అరౌండ్ దట్ టైం ఇట్ వాజ్ వెరీ యంగ్, స్మాల్ కంపెనీ, 50 రూపాయలు 60 రూపాయలు ఉండేది. కొద్దిగా పెరిగిన తర్వాత పికప్ చేయటం, తర్వాత ఎక్కడో ఏదో స్టేజ్లో అమ్మేయటం, డబుల్ అయిందనో ట్రిపుల్ అయిందనో అమ్మేయటం, మళ్ళీ 500 దగ్గర మళ్ళీ ఎమ్మడిపడి 500 దగ్గర మళ్ళీ కొంటాం, అయ్యో మిస్ అయిపోయానని. మరి ఈసారి గట్టిగా పెట్టుకుని మ్యాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేయటం, ఇంకా వదిలేయటం జరిగింది. ఈ షేర్ తోటి ఐ హ్యావ్ బిన్ విత్ దిస్ షేర్ ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 9 years. అదే మొన్న కరోనా టైంలోనూ అంతకుముందు కూడా దీని గురించి చెప్పడం జరిగింది, ఎంఎంబిఎస్ కానీ మల్టీ క్యాప్ కానీ. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ మంది అది స్ప్లిట్ చేశారు, 1కి 2 ఇచ్చారు. అదే బోనస్ అనుకుందాం, బోనసే కదా, ఇచ్చారు. మళ్ళీ అక్కడ ఇచ్చిన తర్వాత 1000 రూపాయలకు వచ్చింది, మళ్ళీ 1000 రూపాయలు మళ్ళీ పెరిగిపోయి 1700 అయిపోయింది. అంటే నాకైతే 400-500% ఇచ్చేసింది ఆల్రెడీ ప్రాఫిట్స్. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అలా వదిలేశాను. సో ఇట్లాంటి షేర్స్ కెమికల్స్ మామూలుగా స్పెషల్, ఇది మంచి మేనేజ్మెంటు. ఇది దీని మీద వస్తున్నాయి ఈ మధ్యన, కొద్దిగా పెరిగినట్లుంది. సార్ వినతి ఆర్గానిక్స్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా, పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా, ఉంచమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా? ఇవి నేనేం చెప్పేది, నేను ఒక అబ్బాయికి అయితే ఇంతకుముందు కూడా చెప్పాను అలాంటి ఆన్సరే. నెవర్ సెల్ వినతి ఆర్గానిక్స్. ఆ అబ్బాయి ఏమనుకున్నాడేమో, ఇంకొకరికి దిస్ ఈజ్ నాట్ ఏ షేర్ టు సెల్. అంటే నేను చెప్పేది మీరు పాటించకండి సుమా, మీరు పాటించాల్సిన అవసరం లేదు, మీరు స్టడీ చేసుకోండి తప్ప ఊరికే చెప్తున్నాను. అంటే కొన్ని షేర్లు ఎలా ఉంటాయంటే నెవర్ టు సెల్లే, అన్లెస్ సంథింగ్ స్పెషల్ హ్యాపెన్స్. వాటిని అలా భూస్థాపితం చేసేయాల్సిందే. చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మజా. 10 times, 20 times, 30 times, 100 times వచ్చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నిజానికి 50 రూపాయల షేర్ నేను ఉంచుకోలేదు కదా, తర్వాత ఎప్పుడో 500 దగ్గర మళ్ళీ ఎంటర్ అయ్యా. ఏదో ముందు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను కదా, డబుల్ అయిందో ట్రిపుల్ అయిందో అని. కానీ 50 రూపాయల దగ్గరే పెట్టుకున్న ఆసామి పరిస్థితి ఏంటి ఇవాళ? ఒక్కసారి 2 సార్లు అనుకుంటా, మొన్న ఒకసారి బోనస్ వచ్చింది, 1కి 2 వచ్చాయి. పోనీ అంతకుముందు ఎన్నిసార్లు వచ్చినాయో డివిడెండ్లు వదిలేయండి, 25 రూపాయలే అనుకుందాం, ఇవాళ 1700 రూపాయలు. 25 రూపాయల షేరు 1700 రూపాయలు అంటే ఎన్ని రెట్లు వచ్చిందండి? 60-70 రెట్లు వచ్చినట్టేనా?
ఇంకా నేను ఇంతకుముందు ఒకసారి ఏదో ఇచ్చాడు, అది నేను కౌంట్ చేయటంలా 60-70 రెట్లు వచ్చేసింది, ఇంకొక 50-60 రెట్లు రాదనేం లేదు. అంటే ఏంటి పొజిషను? అట్లా ఉంటాయి కొన్ని షేర్లు, వాటిని నెవర్ టు బి పార్టెడ్ విత్. ఎక్కడన్నా ఏదైనా ఇంకా చెప్పాలంటే గందరగోళంలో మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్లో భయంకరంగా పడేశారు. అట్లాంటి గందరగోళంలో ఈ షేర్లు పడతాయి. గందరగోళంలో ఏ షేర్ అయినా పడుతుంది. అట్లా పడినప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ పడిపోతే ముత్యాల గొలుసు నుంచి, అంటే ముత్యాల హారం నుంచి గబుక్కుని తెగిపోయి ముత్యాలు కింద రాలిపోతాయి. కింద రాలిపోతే వదిలేస్తామా? బిఖర్గే, అదే రహీం గారి దోహా, చుట్టూ అక్కడక్కడ దాని కింద చాప కిందకి వెళ్ళిపోయి, దాని కిందకి టేబుల్ కిందకి వెళ్ళిపోయి అట్లా కూడా ఉంటాయి. మనం వదిలేస్తామా? ఎంతో జాగ్రత్తగా సునిశ్చితంగా పిల్లల్ని అవసరమైతే పెట్టారే, నాని అది చూడరు అక్కడ లోపల అక్కడ ఎక్కడ ఉన్నట్టుంది, అటు చేయబెట్టి దూరి ఇట్లా పెట్టి చూస్తాడు, తీస్తాడు, మమ్మీ ఇదిగో అని. అంటే వాటిని ఒక్కొక్కటి ఏరి తీసుకుని మళ్ళీ అందులో గుచ్చుకుని, ఈసారి పద్ధతిగా గుచ్చుకుని మళ్ళీ వేసుకుంటాం. వదిలేయం కదా, ముత్యాలు పడిపోయినాయి, పోయినాయి, నేల మీద పడిపోయినాయి, నేల రాళ్ళని నాకెందుకని వదిలేయం కదా. ఇలాంటి ముత్యాలు ఉంటాయండి స్టాక్స్లో కూడా, లక్కు, అదృష్టం. అటువంటి వాటిలో ఎంటర్ అయినప్పుడు నెవర్ థింక్ ఆఫ్ కమింగ్ అవుట్. కొంత పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడన్నా తగ్గినప్పుడు ఇంకొకసారి మళ్ళీ కొంత యాడ్ చేసేసుకుని లోడింగ్ చేసి వదిలేయటమే. సీ దమ్ వండర్. సో వండర్స్ జరుగుతాయి, వండర్స్ హ్యాపెన్ విత్ స్టాక్ మార్కెట్. పేషెన్స్ కావాలంతే. ఓకే, అయితే నేను చెప్పింది ఇదంతా ఇప్పుడు వినతి ఆర్గానిక్స్ కొనుక్కోమని కాదు, అసలు ఇప్పుడు కొనుక్కోవడానికి లేదులేండి, పీక్లో ఉంది, కొనుక్కోమని కాదు, అలానే ప్రాఫిట్ బుక్ చేసుకోమని కాదు. మీ ఇష్టం వచ్చినట్టు, మీ దగ్గర ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏదో అడ్వైజరీ, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎనీ అడ్వైజరీ రోల్. దిస్ ఈజ్ నాట్ రికమెండేటరీ, మీకు తెలిసిన విషయమే. ఎడ్యుకేషన్ ఊరికే ఊసిపోక ఏవో ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంటాం. దీని నుంచి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఆ మోరల్ ఆఫ్ ది స్టోరీ తీసుకోండి, కానీ దీన్ని నేను చెప్పిన దాన్ని అడ్వైజరీ లేదా రికమెండేటరీ మోడ్లో తీసుకోకండి. ఓకే, ఇలా వినతి ఆర్గానిక్స్ లాగా ఎన్నెన్నో ఉంటాయి షేర్లు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము వెన్ వీ స్పెండ్ టైమ్ విత్ దెమ్ వీ విల్ కమ్ టు నో. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. రేపు మార్కెట్ ఏమవుతుందో నాకైతే బుర్ర పాడైపోయింది. ఏమిటండి అని అడగరే. ఒక ఇండికేటర్ ఏమో బేరిష్ ఇది చూపిస్తుంది, ఒక ఇండికేటర్ ఏమో బుల్లిష్ చూపిస్తుంది. పాపం అవి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఇండికేటర్సే కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు నేను అవ్వమా? రేపటి మార్కెట్ రేపు చూడవలసిందేనండి. అయితే తగ్గితే మాత్రం 300 రేంజి, అంత తగ్గకపోవచ్చేమో, తగ్గుతుందేమో తెలీదు. అయితే 300 రేంజ్కి వచ్చినప్పుడు షార్ట్ సెల్లింగ్కి వెళ్ళకండి. పైకి వెళ్ళినప్పుడు కొంచెం పైకి వెళ్తే పెరుగుతుంటే మీరు షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. తగ్గిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోతుందని ప్యానిక్ అయిపోయి షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఎందుకు ఈ పని చేయకండి. పెరిగినప్పుడు అమ్మాలి, తగ్గినప్పుడు కొనాలి, ఈవెన్ ఫర్ ద షార్ట్ టర్మ్. కానీ కన్ఫ్యూజన్లో రివర్స్ చేస్తాం, అది చేయకూడదు అంతే. ఓకే, తర్వాత బాకీ మార్కెట్ ఎలా ఉంటుందని మీకు తెలియదే ఉంది. వాలటాలిటీ ఎక్కువగా ఉంది. 100, 150, 100 ఏంటి 150, 200 పాయింట్లు అటు ఇటు. ఇప్పుడు నిఫ్టీ రేంజ్ ఎంత ఉందనుకుంటున్నారు? 200 పాయింట్లో ఉంది. ఓకే, బాయ్.